ఈ రోజు బోర్డు మీటింగ్ ని నేను బైకాట్ చేయడం అయింది. నిరసనలో భాగంగా ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని ఫైట్ ఉందో, ఈ నామినేటెడ్ సిస్టమ్ కరెక్ట్ కాదని ఏదైతే మేము అజెండా పబ్లిక్ తీసుకున్నారో దాన్ని సపోర్ట్ గా పబ్లిక్ అందరూ నిన్న ఎప్పుడైతే బోర్డు మీటింగ్ ఉందని చెప్పారో వెంటనే నాకు చాలా మంది ఫోన్ చేసి పబ్లిక్ అందరు ఏం చెప్పారంటే, ఈ యొక్క బోర్డు మీటింగ్ ని మీరు పాల్గొనాలి, మీరు ఒక లెటర్ ఇవ్వాలి, ఈ యొక్క బ్రిగేడియర్ ద్వారా డిఫెన్స్ మినిస్టర్ కు తెలుస్తాటు, కన్సర్న్ అఫీషియల్స్ తెలుస్తాటు. పబ్లిక్ డిమాండ్ వాయిస్ ఏంటంటే ఈ కంటోన్మెంట్ బోర్డు ని మెర్జ్ చేయాలి, ఈ నామినేటెడ్ సిస్టమ్ ని రద్దు చేయాలని. దాని భాగంగానే వారికి ఇప్పుడు బోర్డు మీటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఎజెండా ఇదే ఉండే కాబట్టి వేరే బోర్డు మీద దాని మీద బ్రిగేడియర్ గారికి నేను లెటర్ అప్పచెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చేసి బైకాట్ చేసి వస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క బోర్డు మీటింగ్ బైకాట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, బోర్డు మీటింగ్ లో కూడా ఎజెండాలో కూడా నామినల్ గా రెగ్యులర్ ప్రాసెస్ లోనే ఏదైతే అజెండాలు ఉన్నది రెగ్యులర్ పెద్దగా ఇంపార్టెంట్ గా ఉండి దీంట్లో ఇంపార్టెంట్ ఉంటే ఉండేవాడిని. ఒకటి రెండో విషయానికి వస్తే ఈ యొక్క సిస్టమే కరెక్ట్ కాదు. ఎలక్షన్ కావాలి. 2015 ఎలక్షన్ అయితే 2020లో కావాలి. 1 year ఎక్స్టెండ్ చేసినా 2021 లో ఎలక్షన్ రావాల్సింది 2026 అయినా వస్తలేదు. 27 దాకా కూడా వాళ్ళు పెట్టారు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులని కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు మెర్జ్ అనేసి మెర్జ్ కమిటీ వేసి మళ్ళీ మెర్జ్ గురించి ఏం ప్రాసెస్ లేదు. ఎక్కడుంది అక్కడే ఇంకోటి ఉంది. దాని మీద చర్చ లేదు. దాని మీద ఏమైందని కూడా ఇప్పటికీ పబ్లిక్ తెలియదు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం. లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కులు కాలరాశి వీళ్ళకి ఏం పెత్తనం? బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము ఏదైతే ఉందో వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి మీరు ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఒక రాజుల పాలన లేక అయిపోయింది. మాకు ప్రజాపాలన కావాలని ప్రజలంటే ఇది రాజుల పాలన లేక ప్రతిసారి ఒక రాజపత్రం రిలీజ్ అయి ఈ పేరు ఆ పేరు మీరే చూసిరు. ఈయన ఈ రోజు సెలక్షన్ అయితే ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అయితే 1 నెల రోజుల ముందే వాళ్ళు గెజిట్ ఇచ్చింది. పోయిన నెల అంత అర్జెంట్ ఇచ్చేసి మనం 3 రోజులనే పేరు డిక్లేర్ చేస్తారు. వాళ్ళకు ఈ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ఉన్న ప్రేమ, పేర్ల మీద ఉన్న ప్రేమ, ప్రజల సమస్యల మీద, ప్రజా అవసరం మీద బీజేపీకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ రోజు బైకాట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మినిస్టర్ దాకా వెళ్ళాలి. కాబట్టి వారి ద్వారా ఇచ్చినాము. ప్రజలకంతా మంచిదయ్యే వారికి ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయ్యే వారికి పోరాటం కొనసాగుతూనే ఉంటది. కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. ఏ విధంగా అయితే నేను ఆ దీక్షలనే చెప్పిన నేను ఎన్ని స్టెప్స్ వేస్తామని. అందులో భాగంగా సంతకాల సేకరణ కావచ్చు, అందరినీ కాలనీ వాళ్ళని బస్తీ వాళ్ళు ఎక్కడ చేసి ఏమేమి చేయాలో చెప్పాం. అవన్నీ నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా మెర్జర్ అయ్యే పోరాటం ప్రజల ఓటు హక్కు కల్పిస్తాం. ఇక్కడ ఓటు వేసి వాళ్ళు కోరుకున్న వ్యక్తి ఓటు వేసే వారికి పోరాటం కొనసాగుతుంది. Okay.